భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడికి మర్మంగలపై తన్నుతూ ఆ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరికీ కలిసి వేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడి మర్మంగలపై తన్నుతూ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరినీ కలిసివేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. యువతి తల్లిదండ్రులపై సైతం పోలీస్ కేసులు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్. మీరందరూ ఒక్కసారి పట్టుకొస్తే నలుగురు మొత్తం ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? తెలుస్తా మాత్రం మామూలు తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు. గంటల తరబడి క్యూలలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు. ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుండి క్యూలైన్లో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు. ఉదయం 6 గంటలకు వచ్చినారు. మా భార్య పిల్లలతో ముగ్గురం వెళ్ళాడం లైన్లో. ఇంతవరకు లైన్ రాలేదు.
సర్వర్ బిజీ అంటున్నారు. మా డ్యూటీ పోయింది. ఈ నలుగురం వచ్చి ఇలా అవడం మేడం 2 గంటలకు డ్యూటీ పోయింది. ఆడ సర్వర్ వస్తే ఆడ సర్వర్ లేదన్నారు, ఆడ షాప్ వేస్తలేరు. ఒక షాప్ ఓపెన్ అయింది. ఏం పేరు నీ పేరు? వెంకటప్ప సింగర్పల్లి కన్నా తాండూరు. ఇప్పుడే యాక్సెస్ అయితే నెట్ రాకపోతే నేను ఫోటోలు చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. పొద్దున్న చూస్తారా? నా దగ్గర సెంట్రల్ స్టేట్ అది దాన్ని ట్రక్ షిప్ నెంబర్ ఎంట్రీ చేసి అక్కడికి వెళ్ళి వచ్చిన స్టాక్ ఎంట్రీ చేసి ఓపెన్ చేస్తేనే కాబట్టి ఒకరికి ఎంత టైం పడుతుంది? ఏది సర్వర్ బట్టి సర్వర్ రిటర్న్ వచ్చిన రిటర్న్ అయింది. సర్వర్ మంచిగా వస్తుందా? ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీలో గందరగోళం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో అర్హులు కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేశారని స్థానికులు ఆవేదన. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతుండగానే స్థానిక నాయకులు నిలదీసిన ప్రజలు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే లిస్టులో నుండి పేరు తొలగించారని కన్నీరు పెట్టుకుంటున్న కకిరాలపల్లి గ్రామానికి చెందిన మహిళ. పాలనను పెట్టి అది చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తున్నాం కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాం కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది, మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. ఎవడన్నా ఓటు వేయమని ఇంటి ముందరకు వస్తే అప్పుడు చెప్పు తగ్గుతుంది ఒక్కొక్కరికి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లునే వస్తున్నాయి. అని చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఇంత తీసుకున్నాడు ఎందుకు, అంతెందుకు కాదు వాళ్ళు ఇప్పుడు అదే ఎవరు తీసేసి వాళ్ళు తీసేసిన వాళ్ళు ఎవరో మరి ఏందో, హైదరాబాద్ ఉన్నారని చెప్పి ఎవరో మరి ఏందో అర్థమవుతుంది. హైదరాబాద్ ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తున్నాం కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాం కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది, మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి.
కాంగ్రెస్ ఎంపీ వంశీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి ఇతర పార్టీలకు రాజకీయ లబ్ధికి చేకూర్చి భవిష్యత్తులో వారితో కలిసి నడుద్దామని ఆలోచన చేస్తున్నారు. దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంట్ పరిధికి వచ్చి కల్వకుంట్ల కవిత మంత్రి గారిని ఇటు సర్వశిల్ప పుష్కరాల్లో ఎంపీ గారిని అవమానిస్తుంది కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని కామెంట్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ. ఇక్కడ ఉన్న మా సత్యం, ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ, ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్, వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు. వీరిని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది. తెలిసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడితే ఏదో జరుగుతుందని ఇంకో పార్టీవాడు మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం, రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా ఉంటే వాడితో నడిచిపోతారేమో రేపొద్దున. థ్యాంక్ యూ. డల్లస్లో ఎంటర్ప్రీనర్స్తో జరిగిన సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్ విదేశాల్లో ఉన్న వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు భారతదేశానికి వచ్చి మాలాంటి నాయకులకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఏఐ వల్ల యువకులు ఉద్యోగాల్లో ప్రమాదంలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలు ఎలా అధిగమించాలో మాకు సూచనలు ఇవ్వండి. మరో 3 ఏళ్లతో మీ మంత్రి హోదాలో వచ్చి కలిసి మాట్లాడతాను అని కేటీఆర్ అన్నారు. Several things in the last 10 years which kind of have been very, very disruptive. But the one disruptive thing that I have noticed, I have enjoyed doing is policy disruption. And governments in India are looking for that kind of policy disruption. What I would urge ITServe to do is please come to Indian governments. Please come to Indian lawmakers and policymakers like us and give us ideas on what can be done to overcome this challenge. Because right now I think most governments in India are clueless on what is likely to happen. Today one of my friends was discussing the possibility of upskilling our youngsters. With the advent of AI, how can we actually ensure that people stay ahead of the curve, continue to remain skilled, continue to remain equipped with ideas and knowledge that will make sure that they don't lose their jobs in this competitive world. So one of the things we can do together as ITServe and possibly lawmakers, governments back home is create a vision document on how we could possibly help our youngsters constantly upskill, constantly reskill, constantly stay ahead of the curve so that they actually don't fear what is ahead of them. So thank you very much for this opportunity. Thank you for hosting us. I have fond memories of Dallas from 2015, 2022, fond memories of meeting with all of you. And I do look forward because I know for a fact that 2.5, 3 years from now, I'll be speaking again to you in Dallas as a minister for technology. So therefore, thank you. Now that's the sort of vote of confidence I like. Now that's the sort of vote of confidence I like because I'm an optimist, a bit of an impatient optimist. I wish the elections were sooner. But anyway, 5 years is what it takes. I'm willing to go through this sabbatical of mine and I'm willing to look and I'm looking forward to working with all of you closely. Thank you for your support as always, Sudhakar and the entire ITServe team. Looking forward to constantly working with you. Cheers. Thank you. అయోధ్య రామమందిరం మరో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతుంది. 3 రోజుల పాటు కొనసాగుతున్న రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయంలో లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, గణేష్, సూర్యదేవుడు, భగవతి, అన్నపూర్ణ, శేషావతార విగ్రహాల్లో మొత్తం 8 ఉప ఆలయాలు నిర్మించారు. ఈ విగ్రహాల్లోకి ప్రాణప్రతిష్ఠ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయమంతా విద్యుత్ వెలుగుతో మెరిసిపోతూ భక్తులను ఆకర్షిస్తోంది.
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపొందిన సందర్భంగా షాద్నగర్ ముఖ్య కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సరెండర్ అవ్వడం అలవాటేనన్నారు. ట్రంప్ కాల్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోడీ భయపడి పాకిస్తాన్లో సిఫార్సుకు అంగీకరించారని వివరించారు. ట్రంప్ బెదిరింపులకు ఆయన లొంగిపోయారని దుయ్యబడ్డారు. ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదని పునరుద్ఘాటించారు. मारो डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी. ये फर्क है, इनका कैरेक्टर है. ये सारे के सारे ऐसे हैं. आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है. 1 सेकंड में थोड़ा सा दबाव पड़े, भैया ये लो. हाँ, तो ये इनका कैरेक्टर है. कांग्रेस पार्टी सरेंडर नहीं होती है. गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं हैं. ये सुपर पावर से लड़ने वाले लोग हैं. గోదావరికని ప్రెస్ క్లబ్ లో టీయూసీఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు పోరాటాలకు నడిగడ్డగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిలిచింది. కార్మిక వర్గ నాయకత్వం ఇక్కడ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్మిక రంగాలు విస్తరించడానికి దోహదపడ్డాయి. గత 4 దశాబ్దాలుగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అనేక రంగాలు విస్తరించి కార్మికులకు నిత్యం ఎదుర్కొంటున్న వివిధ రంగాల కార్మికులు కూడబెట్టి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు చేసి కార్మిక వర్గానికి అండగా నిలబడి ఎన్నో విజయాలు సాధించింది. సంవత్సరంన్నర అయినా కూడా రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ జీవోను సడలించి పెంచలేదు. దుర్మార్గమైన చర్య. ఎందరో ఆశా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని, జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు. అట్లా దానికి నిరాశ చేశారు. ఈ 2 ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం అయినా కేసీఆర్, రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఒరగబెట్టేది లేదు. కార్మిక ఉద్యమాలు తప్ప కార్మికుల బతుకులు మారాయి. అందరూ కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి. అందులో భాగంగా మన టీయూసీ ప్రజాపంత ప్రజాపంత అనుబంధ సంస్థ టీయూసీ ప్రథమ సభ ఇక్కడ 8వ తారీఖు నాడు మన ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయగలరని అందరి కార్మికులకు కోరుతున్నాను. అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది. గని కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు, బసంత నగర్లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక వర్గం, ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ,
రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం, పోరాటాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామ్రేడ్ యు రాములు, కుదుర్పాక కుమారస్వామి, కామ్రేడ్ మొండెన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం, ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి సంఘటితపరిచి గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా, ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో 8వ తేదీ నాడు గోదావరికన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది. ఆర్ఎఫ్సిఎలు, సింగరేణి, బసంతనగర్, ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అశ్వాస ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దీశెట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ 68 రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చి వైద్య బృందం ద్వారా చికిత్స. 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.